సాధువులను రక్షించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తాడు. ఈ అవతారాల ప్రధాన లక్ష్యం భక్తుల ఉద్ధరణేగాని కేవలం దుష్టుల సంహారం మాత్రమే కాదు. కృష్ణ భక్తిభావనలో స్థిరంగా ఉన్నవాడే నిజమైన సాధువు. బాహ్య ధర్మాచరణ లేకున్నా అతడు పవిత్రుడే. కృష్ణ భక్తిని లక్ష్యంగా పెట్టుకొని వాడు లౌకిక విద్యలో గొప్పవాడైనా దుష్కృతుడు గానే భావించబడతాడు. దానవులను సంహరించడానికి భగవంతుడికి అనేక ప్రతినిధులు ఉన్నారు. అందుకే అది ప్రధాన కారణం కాదు. తన విశుద్ధ భక్తులు దుర్మార్గుల చేత పీడింపబడినప్పుడు వారికి ఆనందం కలిగించడానికే భగవంతుడు స్వయంగా అవతరిస్తాడు. ప్రహ్లాదుడు తన తండ్రియైన హిరణ్యకశిపునిచే పీడింపబడ్డాడు. భక్తుడైనా రక్షణ లేకుండా ఉండలేదు. దేవకి కంసుని చెల్లెలైన కృష్ణజనన కారణంగా బాధింపబడింది. అందుకే కృష్ణావతార లక్ష్యం దేవకీ ఉద్ధరణే. భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తులో నిత్యంగా ఉండి భౌతిక లోకంలో అవతరించినప్పుడు అవతారుడు గా పిలవబడతాడు. పురుషావతారాలు, లీలావతారాలు, యుగావతారాలు వంటి అనేక రూపాలు ఉన్నా అవన్నిటికీ మూలం శ్రీకృష్ణుడే. కలియుగంలో భగవంతుడు శ్రీచైతన్య మహాప్రభువుగా అవతరించి సంకీర్తన యజ్ఞం ద్వారా భక్తిని వ్యాప్తి చేశాడు. ఈ అవతారం దుష్టులను వధించకుండా కరుణ ద్వారా వారిని ఉద్ధరించడం అనే విశేష లక్షణం కలిగినది. భగవానుని జన్మ, కర్మలు దివ్యమైనవని తత్వంగా తెలిసినవాడు పునర్జన్మ పొందడు. అటువంటి భక్తుడు దేహత్యాగం తరువాత నేరుగా భగవద్ధామాన్ని పొందుతాడు. భక్తుడు భగవంతుని రూపస్వభావాన్ని అర్థం చేసుకుని సంపూర్ణ ముక్తిని పొందుతాడు. నిరాకారవాదుల ముక్తి పాక్షికమైనది. తిరిగి భౌతిక లోకానికి వచ్చే ప్రమాదం ఉంటుంది. శ్రద్ధ, సాధుసంగం, భజనక్రియ, అనర్ధనివృత్తి, నిష్ఠరుచి, ఆసక్తి భావం, ప్రేమ అనే క్రమం ఉంది. ఈ క్రమంలో సాధన చేస్తే భక్తుడు భౌతిక ఆసక్తులు, భయాలు, శూన్యభావన నుండి విముక్తి పొందుతాడు. ఎవరు ఏ భావంతో భగవంతుని శరణు కోరుతారో భగవంతుడు అదే విధంగా వారికి ప్రతిఫలం ఇస్తాడు. అందరూ తెలిసినా తెలియకపోయినా భగవంతుని మార్గాన్నే అనుసరిస్తున్నారు. భగవంతుడు బ్రహ్మజ్యోతిగా, పరమాత్మగా, భగవానుడిగా భిన్నస్థాయిల్లో అనుభూతమవుతాడు. సంపూర్ణ అనుభూతి మాత్రం విశుద్ధ భక్తులకే సాధ్యం. కామ్యఫలాలు కోరేవారు దేవతలను పూజించి తాత్కాలిక ఫలితాలు పొందుతారు. దేవతలు భగవంతుని అంశలేగాని భగవంతునితో సమానులు కారు. దేవతల వరాలు భౌతికమైనవి, తాత్కాలికమైనవి, నశ్వరమైనవి. భౌతిక ప్రపంచంతో పాటు దేవతలు, వారి ఆరాధకులు కూడా లయమవుతారు. కోరికలున్నా లేకున్నా, మోక్షాన్ని కోరినా భగవంతుడిని భక్తియోగంతో ఆశ్రయించడమే శ్రేయస్సు.